పెద్ద ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, కొత్త పెళ్ళైందండి. రాష్ట్ర సీఎం కూడా నీకు తెలీదు. ఏంటి మీరు ఎప్పుడైనా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారా? మొన్న దసరాకే కదే మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం. ఎంత టిప్ టాప్ గా తయారై ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మన ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఏం తీసుకున్నావు? 4 సెల్ఫీలు. అన్యోన్య దాంపత్యం అంటే ఎలా ఉండాలో మీ మాటల్లో ఒకసారి చెప్పండి. అయ్యో ఏం లేదండి, చాలా సింపుల్. ఏం లేదు, భర్త భార్యని ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి, భార్య భర్తని ఎప్పుడు కూడా పొగుడుతూనే ఉండాలి. మా వారైతే చాలా మంచివారండి, అసలు నన్ను ఏ పని చేయనివ్వరు. ఇంట్లో పనంతా కూడా మా వారే చేస్తుంటారు. ఇప్పుడు మా వారు నన్ను పొగుడుతారు. అదే అంటే పొద్దున్నే లేస్తుంది, టిఫిన్ చేస్తుంది. అది నేను టిఫిన్ సెంటర్ కదా వెళ్ళేది. అదే రోజంతా కూడా చాలా కష్టపడుతుంది. అంటే టీవీ చూస్తుంటావు కదా సంధ్య? చాలా కష్టపడుతుంది. అంటే వాళ్ళు సడన్ గా అడిగేసరికి నేను ప్రిపేర్ అయ్యలేను సంధ్య, నువ్వు ఫస్ట్ అనే చెప్పలేదు. అంటే మీరు ఫస్ట్ అడగలేదు కదండి. కాదు, చాలా చాలా మంచిగా చెప్తున్నా. చాలా మా ఆవిడ చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటుంది. తను అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తుంది. ఏం చెప్పావురా? అర్థం చేసుకోరు. ఇది మార్కెట్ పోయి గంట సేపు అవుతున్నది, ఇంకా రాలేదు. ఏడికి పోయిన అక్కడనే పోతుంది, ఎప్పుడు వస్తుందేమో. బావా నేను వచ్చిన. ఏం తెచ్చినావు? టమాటాలు. ఎట్లు ఇచ్చిర్రు? 10 రూపాయలకు. ఏంది 10 రూపాయలకు కిలో టమాటాలు ఇచ్చిండా? ఎవడే వాడు ఇచ్చినోడు నీకు అంతగానం తక్కువ రేట్లా? ఒక్క టమాటాకు 10 రూపాయలు. ప్రతి భర్త తన భార్యకు చెప్పే అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా? 5 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తా అని చెప్పడం. మరి ప్రతి భార్య తన భర్తకు చెప్పే అబద్ధం ఏంటో మీకు తెలుసా? 5 నిమిషాల్లో రెడీ అయిపోతా. పక్కింటి ఏమైనా గొడవ అయిందా నీకు? అవును, ఎందుకు? మీ గొడవలో పడి నన్ను బ్లాక్ చేసింది. ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంట, వెళ్ళొస్తా మరి. అది వెళ్ళొస్తా మరి. అప్పడాల కర్ర ఇరుగుద్ది, తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. కాకరుతుంది, మన ఇంటికి ఎవరు చుట్టాలు వస్తున్నారు అనుకుంటా. అయితే మీ వాళ్ళు అయి ఉంటది. మీ వాళ్ళు రారా ఏంటి? మా వాళ్ళు వస్తే చిలకరి సిద్ధి చేసి ఇడ్లీ తప్ప ఇంకేమున్నాయి? ఓడలు ఓడ సముద్రంలో ఉంటాయా? హోటల్ ఎందుకుంటాయి? గద్దెలవదా? గింత గింత పిండి ముద్దలు తీసుకుని మధ్యలో బొక్క పెట్టి నూనెలో వేయరా ఓడలు. అవి ఓడలు కాదయ్యా, ఓడలు గవే. ఇంకేమున్నాయి? పోర్లు. అమ్మ మొదటి దైవము. అమ్మ మొదటి దైవము. దయ్యము కాదు, దైవము. అమ్మ మొదటి దైవము. అమ్మ మొదటి దైవము. నువ్వురా పెద్ద దయ్యము. నిలబడబా. ఎక్కడ పోయినావే? బ్లడ్ డొనేట్ చేయడానికి పోయినా. అబ్బో, నా బ్లడ్ తాగి ఎక్కువైందని చెప్పి పంచడానికి వెళ్ళినావా? ఏమండి, ఈరోజు మీ బర్త్డే కదా, మీరు సాయంత్రం షాప్ నుంచి తొందరగా వచ్చేయండి. నేను మీకు ఇష్టమైనటువంటి పాయసం చేసి పెడతాను. అప్పుడు మీరు నాకు ఇష్టమైనటువంటి రవ్వల నెక్లెస్ కొని ఇద్దరు గాని. ఇదేం సంధ్య, నీ బర్త్డేకు నేనే కొనివ్వాలి, నా బర్త్డేకు నేనే కొనియాలా? ఇదెక్కడ న్యాయం? మరి మీ బర్త్డేకి నేనే వంట చేయాలి, నా బర్త్డేకి నేనే వంట చేయాలి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. తొందరండి, రవ్వల నెక్లెస్ కొనుక్కుందాం. సల్మా, నాకు అమెరికా ట్రాన్స్ఫర్ అయింది. అవునా? ఎక్కడికి వెళ్ళినా సరే రాత్రి 10 గంటలకల్లా మాత్రం ఇంటికి వచ్చేయండి. అక్క, ఏమేం తమ్ముడు? బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్ళాడక్క. మీరు ఎదిరింటామని సినిమాకి తీసుకెళ్లారా? నేను ఆవిడ్ని తీసుకెళ్లేదే, ఆవిడే నన్ను తీసుకెళ్ళిందే. అలాగైతే ఓకే, మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి.